మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రజా సమస్యలపై చర్చకు తావు లేకుండా పోయిందన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్. కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది అని ఆరోపించారు. గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ కు భంగపాటు తప్పదంటూ హెచ్చరించారు. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జీహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. అనెథికల్గా బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తాము. ఇవాళ కనీసం 2/3 మెర్జ్ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జ్ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరత్తే ఇద్దరి కండగప్పుడు, ముగ్గురత్తే ముగ్గురు కండగప్పుడు, మేరే రాత్రి కండువ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. తమ కార్పొరేటర్లపై అకారణంగా దాడి చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ ఈట్ల రాజేందర్. మహిళా కార్పొరేటర్స్ ను తోసేశారని చెప్పారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. భవిష్యత్తులో ఇది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని తెలిపారు ఈటెల రాజేందర్. మా కార్పొరేటర్లు సమావేశాలకు వచ్చేది సమస్యలు చర్చించాలని తప్ప మాకు రాజకీయ దానికంటే కూడా ప్రజల సమస్యలు ముఖ్యమైన సమస్యలు. కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అది లేదు కాబట్టి ఆక్రోశంతో, ఆవేదనతో మా వాళ్ళు ప్రజా సమస్యలు నిలదీస్తే వాళ్ళే అకారణంగా మా వాళ్ళ మీదకి వచ్చి మా మహిళల మీద దౌర్జన్యం చేసినట్టు కనపడతా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది రాబోయే కాలంలో అనేక రకాల దుష్పరిణామాలకు దారితీస్తుంది.